హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. ప్రతిరోజు ఈవినింగ్ 5 to 6 లైవ్లోకి వస్తున్నానండి. మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా 5 to 6 లైవ్లోకి వస్తారని ఆశిస్తున్నాను. ఇదిగోండి, పనమ్మాయి అంట్లు కడిగేసి వెళ్ళిందండి. టిఫిన్ అయ్యేసరికి మళ్ళీ ఎన్ని అంట్లు పడ్డాయో చూడండి. సింక్ నిండిపోయినాయి. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయ్యే లోపల ఇంకా ఎక్కువ అవుతాయని అన్నీ కడిగేసాను నేను. ఇంకా సింక్ కూడా పట్టదాన్ని. ఇడ్లీ పాత్ర, మరి పిండి కలిపిన గిన్నెలు అన్నీ ఉన్నాయండి. ఈరోజైతే సద్దలు, మరి మినప్పప్పు, కొద్దిగా ఉప్పుడు బియ్యం వేసి మిక్సీకి వేసి పెట్టామండి. రాత్రి షార్ట్స్లో పెట్టినాను, చూస్తారని ఆశిస్తున్నాను. అదంతా కూడా ఫార్మేట్ అయినాకంటే పొంగిన తర్వాత ఇడ్లీ పెట్టామండి. చాలా చాలా టేస్ట్గా వచ్చాయండి ఇడ్లీ. దానికి కాంబినేషన్ చట్నీ చేసిందండి మా అమ్మాయి. చాలా బాగున్నాయి. ఎలా ఉంటాయో ఏమో అనుకున్నాను. సద్ద ఇడ్లీలు, మొన్న జొన్న ఇడ్లీలు చేసింది. సూపర్ టేస్ట్ అండి. నాకు తెలియని వంటకాలు ఎన్నో చేస్తుంది మా అమ్మాయి. అంటే ఇప్పుడంతా కూడా ఈ రకరకాల గింజలతో వంటలు చేసుకొని తింటున్నారు కదా. ఇదిగోండి, పుదీనా నాటుదాం మన తొట్టిల్లో అనేసి ఇదంతా పుదీన తెచ్చారండి మా వారు. అదంతా కూడా విడిపించి ఆ వేర్లు పెట్టానండి. అవి సాయంకాలం మనము లైవ్ చేసుకుంటే గుచ్చుదాం మట్టిలో అనేసి ఎత్తి పెట్టానండి. ఇదిగోండి డిషెస్. మా అమ్మాయి వాళ్ళు ఇల్లు మారారండి, సామాన్లు సర్దుకుంటున్నారు. వాళ్ళేమో వద్దు మేమే చేసుకుంటామన్నారు ఫోన్ చేస్తే. కానీ ఒక పూటైనా పంపిద్దాము రైస్ అని మనసు పీకుతా ఉందండి. అందుకని ఈ అమ్మాయి అన్నీ వండిందండి. వైట్ రైసు, దొండకాయ వేపుడు, డీప్ ఫ్రై అండి. దొండకాయ డీప్ ఫ్రై, మరి ఫ్రైడ్ రైస్ అంటే టొమాటో రైస్ లాగా చేసింది. మా అమ్మాయి వంటలు అంటే మా కోడలు వంటలు బాగా ఎక్స్పర్ట్ అయిపోయిందండి. మాస్టర్ చెఫ్ అని పిలుస్తూ ఉంటాను నేను. ఇదిగోండి, ఇది జొన్న పిండి అండి, సద్ద పిండి అండి. ఇడ్లీకి చూడండి ఎలా ప్రిపేర్ అయినాయో, ఎలా పొంగిందో చూడండి. రాత్రి 8 గంటలకు అడేసి పెట్టానండి. పిండి పొంగుతుందో లేదో అనుకున్నాను కానీ బాగా పొంగింది. ఇడ్లీలు కూడా బాగా టేస్ట్గా వచ్చాయండి. బాగా మెత్తగా వచ్చాయండి. టేస్ట్గా కాదు, మెత్తగా వచ్చాయి. అండ్ టేస్ట్గా కూడా కాంబినేషన్, చట్నీ కాంబినేషన్కి సూపర్గా ఉందండి. మీరు కూడా ఈ కొలతలతో ఒకసారి వేసి ట్రై చేసి చూడండి, నచ్చుతుంది అందరికీ కూడా తప్పకుండా. ఇదిగోండి, బాస్మతి రైస్ వేసి టమోటా రైస్ చేసిందండి. ఇదిగో వితౌట్ ఆనియన్ వెల్లుల్లి కూర అండి, నా కోసం చేసింది. చాలా టేస్ట్గా ఉందండి కూరలంతా కూడా. నేను ఇది వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి తినేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇదిగోండి, దొండకాయ ఫ్రై, మరి ఇందులో శనక్కాయ పప్పులు కొద్దిగా వేసిందండి. డీప్ ఫ్రై చేసి కలిపింది ఇందులో. సూపర్ టేస్ట్గా ఉంటాయండి. కాంబినేషన్స్ అయితే అదిరిపోయినాయి. ఈరోజు అన్నీ కూడా ఓపిక్గా చేసింది ఈ అమ్మాయి. ఇదిగోండి, ఇది ఆనియన్ వెల్లుల్లి వేసి చేసింది. ఇది వాళ్ళందరికీ, నాకైతే వితౌట్ వెల్లుల్లి ఉల్లితో కూర చేసింది. ఇదిగోండి రసము, అంటే మా మనవాళ్ళ కోసం వైట్ రైస్లో రసం కలుపుకొని తింటారని అది చేసింది. గడ్డ పెరుగండి, నిన్న చూపెట్టాను కదా, ఇంట్లో తోడుపెట్టిన పెరుగండి. ఇది చాలా గడ్డగా వస్తుందండి. పాలు అయితే ఒక కొట్టు ఉందండి రేణిగుంట్లో, అంటే రాజా పాలు డిపో అని. అక్కడ ఫ్రెష్గా దొరుకుతాయండి. బర్రె పాలు కానీ ఆవు పాలు కానీ. అవి తెచ్చి తోడు పెట్టుకోవడం, తాగడం అయితే ఆరోగ్యం అని అక్కడే తీసుకొస్తూ ఉంటారు మా వారు. ఇదిగోండి సేమియా పాయసం, సేమియా కాదు సగ్గుబియ్యం పాయసం అండి. సగ్గుబియ్యము పెసరపప్పు వేసి పాయసం చేసింది. మా అమ్మాయి కోసము దొండకాయ తినదు అమ్మాయి అనేసి అరటికాయ ఫ్రై చేసిందండి. అన్ని వెరైటీస్ సూపర్గా వచ్చాయండి. ఇదిగోండి ప్యాకింగ్ గిన్నెల్లో పంపించడం ఎందుకని, ఈ పేపర్లో కవర్లు ఉంటాయి కదా వాటిల్లో పంపించేస్తోంది. నచ్చితే ఒక లైక్ ప్లీజ్.